श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हे कृष्णा करुण सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिकाकांता राधाकांता नमोस्तुते सप्तकांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। कृष्ण परमात्मुడు ఒకసారి నమస్కరిస్తే అజ్ఞానం పోతుంది, ఇక్కడే ఇప్పుడే రచిస్తాడు. కృష్ణుని నమ్ముకున్న వారికి రక్షణ కలగకపోవడం అనేది ఉండదు, అజ్ఞానం పోకపోవడం అనేది ఉండదు. ఆయన గురువై మన అజ్ఞానాన్ని పోగొడతాడు, ఈశ్వరుడై మన కష్టాన్ని పోగొడతాడు, తండ్రి మనల్ని కాపాడతాడు, తల్లి అయి మనల్ని ఆదుకుంటాడు. ఇన్ని చేయగలిగినటువంటి ఆ భగవంతుడైన పరిపూర్ణమైన కృష్ణుడు కాబట్టి స్వయం భగవాన్ కృష్ణస్తు. అందుకోసమే కృష్ణ పరమాత్మకు సంబంధించిన గొప్ప అవతారాన్ని, మన విశేషాన్ని మనం తెలుసుకోవాలి. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు అర్జునుడికి. ఏం చెప్తున్నాడు? ఏకాదశి అధ్యాయం గురించి చెప్తున్నాడు. శ్రీ భగవాన్ ఉవాచ మయా ప్రసన్నేన అర్జునాగం రూపం పరం దర్శితమాత్మయోగా హేదోమయం విశ్వమంతమాధ్యం యన్మే త్వదన్యేన దృష్టపూర్వం. శ్రీ భగవానుడు ఇలా పలికాడు, ఓ అర్జున, నీ పైగా అనుగ్రహమున నా యోగ శక్తి ప్రభావంతో నీకు నా విరాట్ స్వరూపమును ప్రదర్శించుకొని అది మిక్కిలి తేజోమయమైనది, అనంతమైనది, ఆశ్చర్యమైనది. దీనిని నీవు తప్ప ఇంతకు ముందు మరెవ్వరూ చూసి లేదు. చూడండి బాబు ఏం చెప్తున్నాడు, అసలు ఈ రూపాన్ని ఎవరో చూపించలేదంట. అది భగవద్గీతం అంటే అలా ఉంటుంది. అర్జునుడైతే చాలా ఇష్టం కృష్ణ పరమాత్ముడికి. అందుకోసం నీ పైన అనుగ్రహం, నీ మీద నాకు చాలా ప్రేమ ఉంది. నా యోగ శక్తి, భగవంతుడి యొక్క శక్తి సామాన్యమైనది కాదు. నీకు విరాట్ రూపమును ప్రదర్శించగలిగితే నేను అది మిక్కిలి తేజోమయమైనది, చాలా వెలుగుతో ఉంటుంది, అనంతమైనది. అంటే ఇంకా మనం అనంతం అంటే ఎంతో చెప్పలేము. సముద్రం ఎంత దూరం ఉందో ఎవరికి తెలుసండి? ఎవరన్నా చూసామా ఇప్పుడు ఈ సముద్రం ఎంత దూరం ఉందని? ఎవరికి అనంతం సముద్రం. ఆద్యమైనది, చాలా దూరమైనది సముద్రం అనేది. అలాగే ఆద్యమైనదంటే ఆరాధించవలసింది నన్ను. దీన్ని నీవు తప్ప ఇంతకు ముందు మరెవ్వరూ చూడలేదు అర్జున. ఇంతకుముందు ఎవ్వరికి చూడలేదయా ఈ విరాట్ స్వరూపాన్ని అని చెప్తున్నాడు. దీన్ని ఎలా చూడాలి? నవేదయజ్ఞాధ్యయ ఐనన్నధారైక నచక్రియా విన్నతపో విరుగ్రహైక ఏవం రూపక శక్య అహం లోకే ద్రష్టం త్వదన్యేన కురు ప్రవీరా. ఓ అర్జున, వేదాధ్యయనం చే
కానీ, యజ్ఞ ఆచరణలచే కానీ, దానములచే కానీ, తీవ్ర తపశ్చర్యలతో కానీ, తదితర పుణ్య కర్మలచే కానీ, ఈ మానవ లోకమున ఈ విశ్వరూపమున నీకు తప్ప మరెవ్వరికి చూడ శక్యము కాదు. ఏం చెప్తున్నాడు? అధ్యయనంలో వేదాలు అధ్యయనం చేస్తే ఎంత పుణ్యం ఉంటుందో, యజ్ఞాచరణములు చాలా యజ్ఞాలు చేస్తే ఎంత పుణ్యం ఉంటుందో, దానాలు చేస్తే ఎంత ఉంటుందో, తీవ్ర తపశ్చర్యలు భయంకరమైన తపస్సు చేస్తే ఎలా ఉంటుందో, తదితర పుణ్య కర్మలు చేయగాని ఈ మానవ లోకం ఎన్ని చేసినా కూడా ఈ మానవ లోకమున నా విశ్వరూపమును చూచుటకు నీకు తప్ప మరి ఎవ్వరికీ చూడశక్యం కాదు. ఇటువంటి అన్ని చేసిన, ఎటువంటి దానాలు వేదాలు చదివిన, యజ్ఞాలు చేసిన, దానాలు చేసిన, తీవ్రమైన తపస్సులు చేసిన, ఎటువంటి పుణ్య కర్మలు చేయ కానీ ఈ రూపాన్ని ఎవరు చూడలేదు. ఎన్ని చేసినా చూడలేరంట. అటువంటిది నీకు మాత్రమే చూడశక్యమైనందున అని చెప్తున్నాడు. చూడండి, భగవంతుడు అర్జునుడు అంటే ఎంత గొప్పవాడు. అర్జునుడికి ఎన్ని నమస్కారాలు చేసుకోవాలి మనం. ఈ విధంగా చెప్తున్నాడు. మాతే వ్యధామాచ విమూఢ భావో దృష్ట్వా రూపం ఘోరవికృత్మద్వేదం వ్యపేత భీత ప్రీతమనాక పునస్త్యం తదేవ విరూపమిదం ప్రపశ్య. ఈ విధమైన భయంకర రూపమును చూసి నీవు ఎట్టి వ్యధకు మోహములకు గురి కావాలన్నా. నువ్వు దేనికి కూడా వ్యధ అంటే నువ్వు దేనికి భయపడవద్దు, మోహానికి కూడా గురి కావద్దు. భయమును వీడి ప్రసన్న చిత్తులై శంఖ చక్ర గదా పద్మములతో విలసొందుకున్న నా చతుర్భుజ రూపమును మరణాసుడు మధ్య మరలా నా యొక్క చతుర్భుజ రూపములు శంఖ చక్ర గదా పద్మములు ఈ నాలుగుతో కలిగిన నా చతుర్భుజ రూపములు మరలా చూడు అంటున్నాడు కృష్ణ పరమాత్ముడు. ఈ మొహానికి, ఏ వ్యధకి, ఏ భయానికి నువ్వు లోడుగా అంటే అటువంటి రూపాన్ని చూసి అర్జునుడు భయపడిపోయాడట. మోహాంతుడైపోయాడు, వెర్రిగా చూస్తూ ఉన్నాడు భయపడిపోయి. అప్పుడు అడిగాడు, ఈ రూపాన్ని చూడలేని కృష్ణ, శంకు చక్ర గదా పద్మములతో ఈ సహజ సౌందర్య రూపమని నాకు చూపించవా పోయిందా అన్నాడు. అది చెప్పేది. ఈ విధంగా కలిగిన తర్వాత సంజయుడు చెప్తున్నాడు. సంజయ ఉవాచ, చాలా గొప్పవాడి సంజయుడు. ఈర్ష్యర్జునం వాసుదేవస్తతోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయక ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్యవ భూర్మహాత్మా సౌమ్య భూర్మహాత్మా. సంజయుడు ఈ విధంగా పలికాడు. వాసుదేవుడు ఈ విధంగా పలికి అర్జునుడికి తన చతుర్భుజ రూపంలో దర్శనమిచ్చాడట. 4 చేతులతో శంకు చక్ర గదా పద్మములతో అర్జునుడికి దర్శనమిచ్చాడు. అనంతరం శ్రీకృష్ణ పరమాత్మ సౌమ్యమూర్తి అయిన తన కృష్ణ రూపమును స్వీకరించి భయపడుతున్న అర్జునుడికి ధైర్యం చెప్పాడట. ఇది ఎవరు చూశారు? సంజయుడు గారు చూశారు. సంజయుడు కూడా చూశారు. అందుకే సంజయుడు చాలా గొప్పవాడు. ఈ విధంగా కృష్ణ పరమాత్మ మళ్ళీ ఆ 4 చేతులు కూడా తీసేసి సౌమ్యమూర్తి. అందుకు కృష్ణ పరమాత్ముడు రూపం సౌమ్యమైన రూపం. అటువంటి రూపం కావాలి. ఇదే 2 చేతులతో ఉన్నాడు భగవంతుడు. ఆ రూపాన్ని చూసి అర్జునుడికి ధైర్యం చెప్పాడు, ఈ రూపాన్ని చూడాలని. అర్జున వాచ, మళ్ళీ అర్జునుడు చెప్తున్నాడు. దృష్టేకం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీం అస్మి సంవృత్తక సచేతాః ప్రకృతం గతః. అర్జునుడు పలికే విధంగా, ఓ జనార్దన, మీ అతి సౌమ్యమైన మానవాకృతిని శ్యామ సుందర రూపమును చూచి
స్వాభావిక సహజ స్థితిని పొందింది. ఏం చెప్తున్నాడు? ఓ జనార్దన, మీ అతి సౌమ్యమైన మానవాకృతిని, భగవంతుడు ఈ సౌమ్య రూపం 2 చేతులతో ఈ మానవాకృతిని చూశాడంట. అర్జునుడు శ్యామ సుందర రూపం అని. శ్యామ సుందర రూపం అంటే చాలా అందమైన రూపాన్ని చూసి ఇప్పుడు నా మనసు కుదుట పడిపోయింది, నాకు ఆనందంగా ఉందని చెప్తున్నాడు. నా స్వాభావిక సహజ స్థితిని పొందింది అంటే మరలా నా యొక్క ఏ స్వాభావికంలో ఉన్నానో ఆ సహజమైన స్థితిని నేను పొందాను అని అర్జునుడు చెప్తూ ఉన్నాడు. భగవంతుడు మనలా భగవాన్ వాచ, భగవంతుడు చెప్తున్నాడు, సుదర్శమిదం రూపం దృష్టవాని సయం మమ దేవా అభ్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణకా. శ్రీ భగవాన్ ఇలా పలుకుతున్నాడు, నీవు చూచిన నా ఈ చతుర్భుజ రూపం యొక్క దర్శన వాక్యం అన్యులకు అత్యంత దుర్లభము. దేవతలు సైతం ఈ రూపమును దర్శించడం సదా ఉవ్వెళ్ళూరుచున్నారు. అర్జున, ఇక్కడ ఏం చెప్తున్నారండి? నీవు చూచిన నా ఈ చతుర్భుజ రూపం యొక్క దర్శన వాక్యం అన్యులకు అత్యంత దుర్లభం. ఈ 4 చేతులతో చూసిన రూపాన్ని చూడాలంటే ఈ మానవులకి అత్యంత దుర్లభమయ, ఎవరికి చూపించరు. దేవతలు సైతం ఈ రూపమును దర్శించటకు సదా ఉవ్వెళ్ళూరుతుంటారు. అందుకే నేను ముక్కోడి ఏకాదశి ఉత్తర ద్వారం చేస్తారు, వైకుంఠం అంటారు. ఇవన్నీ గొప్ప మాటలు. ఎవ్వడు కూడా చూడడు, బ్రహ్మదేవుడు కూడా చూడలేడు మహావిష్ణువు దర్శనం. సామాన్యమైనది కాదు దర్శనం. మహావిష్ణువు కూడా ఎక్కడో బయట ఉంటే, ఎంత దూరం, వైకుంఠం ఎక్కడో ఉంటే కొన్ని లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలో నిలబడుకొని ఆయన భగవంతుని ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తే ఒక రూపంగా అలా కనిపించినట్టు కనిపించి ఆయనకు ఒక ఇది చెప్తాడు, నేను వస్తున్నాను, ఈ కృష్ణావతారం రాబోతున్నాను, స్వయం భగవానుడిగా వస్తాను, మీ సంశయాలను తీరుస్తాను, ఎలాంటి అని చెప్పాడంటే ఒక పిలుపుగా వినిపిస్తుంది. అంతేగాని నారాయణుడు చూడాలంటే ఎవరి వల్ల కాదు, ఒక్క నారదుని ఏమన్నా ఎవ్వడేమో కానీ అన్యులకి ఎవ్వరికి గోచరము కాదు. ఈ భగవద్గీత అంటే సామాన్యమైనది కాదు. భగవంతుడు అందరికీ దర్శనమిచ్చి దేవతలందరికీ ఇంకేంటంట ఈజీగా దర్శనం ఇవ్వడండి. కృష్ణ పరమాత్మ అంటే మాటలు కాదు. ఆ దేవతలు కూడా ఈ భూలోకానికి వచ్చి ఇక్కడ మళ్ళా మానవ జన్మెత్తి వైకుంఠానికి వెళ్ళాలి. అంతేగాని దేవతలకు కూడా కొన్ని రోజులకి మరణం ఉంది. ఇంద్రుడికి ఉంది, దేవతలందరికీ ఉంది. ఇంద్రుడు దేవతలందరికీ అధికారి కదా. పుడక్కనే ఇంద్రలోకానికి చేరడం వైకుంఠానికి వెళ్తాడా? నో ఎంట్రన్స్, ఎవ్వరికీ ఉండదు. సామాన్యుడికి కాదు, సనక సనందాలు వస్తేనే ఎంట్రన్స్ ఇవ్వవాళ్ళు. తర్వాత స్వామి బయటకు వచ్చాడు. ఎందుకంటే ఎవరికంటే వాళ్ళ దర్శనం ఇవ్వడానికి భగవంతుడు దేవతలు సైతం ఈ రూపమును దర్శించుటకు సదా ఊళ్ళు చుందురు. ఈ రూపాన్ని చూడాలంటే ఏం చేయాలి? నా చతుర్భుజ రూపాన్ని నాహం వేదయున్న తపసాన దానేన త్రిజ్యయా శక్య ఏవం విదో దృష్టం దృష్టవానసి మాం యదా. నీవు అర్చన నా చతుర్భుజ రూపమును దర్శించుటకు వేద పఠనములు చేయగాని, తపశ్చర్యలు చేయగాని, దానములు చేయగాని, యజ్ఞ కర్మలు చేయగాని శక్యము కాదు అర్జున. వీలు లేదు. ఈ భగవద్గీత అంటే ఉన్నతి చెప్పేస్తాడని ఏ సామాన్యమైనది కాదు భగవద్గీత అంటే. అందుకే నీవు గాంచిన ఈ చతుర్భుజ రూపంలో ఎవరైనా దర్శించాలనుకుంటే ఇటువంటి వేద పఠనములు చేయగాని, పెద్ద పెద్ద వేదాలు చదివినా కూడా, పెద్ద తపశ్చర్యలు చేసినా కూడా, దానములు చేసినా కూడా, యజ్ఞ కర్మలు చేసినా కూడా ఈ శక్యము చూడటం వీలు లేదు. ఆ శక్యము కాదండి. అసలు ఆ రూపాన్ని చూడాలంటే ఏం చేయాలా అనేది కూడా చెప్తాడు భగవంతుడు. దాని గురించి ఏం చెప్తాడో చూడండి. అది భగవంతుడు క్వశ్చన్ చేస్తాడు. అందుకే చాలా మంది తెలియక ఏదేదో చెప్తూ ఉంటారు. అందుకే ఈ సమాజాన్ని భ్రష్టు పట్టించేదంతా తెలియని వాడిని సగం సగం చదివి సగం సగం చేస్తుంటారు పనులు.
వాళ్ళే ఈ విధంగా చేస్తే వీళ్ళు ఈ ధర్మాన్ని వదిలేసి అసలు ఏ ధర్మం చేయాలో తెలియకుంటే పక్కోడు వచ్చి మీ దేవుడు బాగలేక నా దేవుడు కొత్త దేవుడు వచ్చాడని చెప్పి బ్రిటిష్ దేవుడు తీసుకొస్తారు. వాళ్ళు తీసుకొచ్చి ఈ దేవుడు చాలా బాగుంటాడు, వాడు బొట్టు గాజులు మెట్లు పూలు ఎన్ని అవసరం లేదు మా దేవుడి దగ్గరికి, ఇవన్నీ తీసేయచ్చు, మన ఇష్టం వచ్చినట్టు సంచరించవచ్చు, రోజు అబద్ధాలు చెప్పచ్చు, మళ్ళీ పుట్టుని అబద్ధాలు చెప్పచ్చు, మళ్ళీ నా చెప్పులు వేస్తే దేవుడికి చెప్పాలి. అందువల్ల ఈ సమాజంలో ఉన్న సనాతన ధర్మం వెళ్ళిపోతుంది. ఎందుకు? కోరికలకి బలీయమైన కోరికల వల్ల ఈ ధర్మాన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. ఈ ధర్మంలో కష్టమైన కూడా అర్జున, నీ ధర్మంలో కష్టమైన కూడా మరణము మేలే, కానీ పరధర్మం చాలా సులువైంది. అట్టి ధర్మాన్ని ఆచరించడం చాలా సులువుగా ఉంటుంది. కానీ నీ స్వధర్మంలో మరణము సంభవించడం కష్టమైనను మరణమైనను మేలే కదా. ఈ ధర్మం చాలా కష్టమండి. ఇది సనాతన ధర్మం. ఏంటి? ఒక్కసారి పెళ్లి చేసుకున్నారంటే భార్యాభర్తలు తాను పేరు అక్కడే ఇద్దరు కలిసి మెలిసి ఉండి చచ్చిపోతారు. అంతేగాని ఆ ధర్మాలు అలాంటివి కాదు. ఈ రోజు చేసుకుంటారు, లేకపోతే 2 రోజులు విడేసుకుని వెళ్ళిపోతారు. అందుకే మదర్స్ డే, ఫాదర్స్ డే, బ్రదర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఇతర దేశాల నుంచి వచ్చిన ఈ సమాజాలు ఈనాడు ఈ సమాజంలో అలా చేసుకుంటున్నారు. అందుకే భగవద్గీత క్షుణ్ణంగా చెప్తుంది. మదర్స్ డే ఏంటి? ఆ రోజు మదర్స్ డే పేపర్లు వేస్తానే అమ్మకు గిఫ్ట్ తెచ్చిస్తావా? అమ్మ ఇంకో మదర్స్ డే గిఫ్ట్ ఎవరికి కావాలి? గిఫ్ట్. మదర్స్ డే అంటే ఆ రోజు నేను అమ్మతో మాట్లాడేది. ప్రతిరోజు అమ్మకు నమస్కారం, ప్రతిరోజు అమ్మతో మాట్లాడుతుంది. ఫాదర్స్ డే అంటే ప్రతిరోజు నాన్నతో మాట్లాడాల్సింది, ప్రతిరోజు నాన్నకు నమస్కారం. అది ఆదేశం అలాంటిది కాదు. వాళ్ళని పెళ్లి చేసుకుంటారు, వాళ్ళకి ఇష్టం అంటే ఉంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళకి సమస్య కదా ఏంటి? వాళ్ళకి ఏమీ తెలియదు. ఎందుకంటే సనాతన ధర్మం అంటే సామాన్యమైనది కాదు. ఒక్కసారి ఇద్దరు ఏకమైందని పార్వతీ పరమేశ్వరుడు చాలా పవిత్రమైనది ఈ బంధం. అంతే కదా. ఈ భారతదేశం ఎన్ని దేశాలు ఏమైపోయినా కూడా ఈ భారతదేశం నిలబడి ఉంటుంది. ఇప్పటికి కూడా ప్రపంచమంతా పోతుంది, ఈ భారతదేశంలో నిలబడి ఉంటుందని క్రమంగా కాలజ్ఞానంలో క్షుణ్ణంగా రాసి పెట్టున్నాడు. తూర్పు దేశాలు నవనాగరికత చెందితే మొత్తం గల్లంతైపోతాయని చెప్పాడు. అమెరికా దేశమున భూకంపముల పుట్టి పట్టణాలకే చేటు వచ్చేను, నందామయ దుర్గ నందామయ వీర బ్రహ్మ మాట వేదామయ. అన్ని దేశాలు పోతాయని చెప్పాడు. అత్యున్నతమైన దేశం ఈ భారతదేశం, కర్మదేశం నిలబడి ఇక్కడి నుంచే ప్రపంచాన్నంతా పరిపాలించగల వ్యక్తి ఒక వస్తానంట. ఎవరు? ఆయనే నారాయణుడు. ఆయనే ఈ సమాజాన్ని, ఈ ధర్మాన్ని రక్షించగలిగిన వాడు. ఆయన ఒక్కడే పరిపాలన చేస్తాడంటే ఈ భూమండలంతా. ఏకచక్రముగా 7 దీవులు ఏకచక్రముగా ఏలేను. 7 దీవులు ఏకచక్రంగా వెళ్తాడంట. అంటే ఆసియా, ఆఫ్రికా, యూరోప్ ఇవన్నీ ఉన్నాయి కదా ఖండాలు. ఈ ఖండాలన్నీ ఏకచక్రంగా పరిపాలన చేస్తాడండి ఈ భారతదేశం నిలబడి. ఇదే రక్షించండి కాలజ్ఞానం. ఈరోజు ఉన్న దేశాలన్నీ అవన్నీ కొట్టుకెళ్ళిపోతాయంట. సరే, ఎందుకు చెప్తున్నారంటే సనాతన ధర్మం చెప్తున్నాడు. అటువంటి ధర్మంలో నిలబడగలగాలి. అందుకే ఈరోజు మదర్స్ డే అంటే ఏమనుకున్నారు? వాళ్ళు చేసుకుంటారు, వెళ్ళిపోతారు, ఆ పిల్లలు వెళ్ళిపోతారు. మళ్ళీ ఆవిడ ఒకటి చేసుకుని ఒకటి తీసుకుని వాళ్ళ పిల్లలు పుడతారు, 7 పిల్లలు పుడతారు. ఆ పిల్లలు ఈ పిల్లలు 3 పిల్లలాగా వస్తారు. ఒక టైం పెట్టుకుంటారు. వాళ్ళు వాళ్ళని లాస్ ఏంజల్స్ లో వాళ్ళని కలుసుకుంటుంటారు. పార్కు అందరూ అక్కడికి వస్తారు. ఈ పిల్లలంటే మొదటి వారి పిల్లలు, ఆ 2వ వారి పిల్లలు, ఈ 3వ వారి పిల్లలు, ఇది వాళ్ళకి అందరూ అయిన తర్వాత అందరు చక్కగా సురాపానం తాగేసి పెద్ద పెద్ద ముక్కలు తినేసి డ్యాన్స్ వేసేసి గంతులు వేసేసి అమ్మ టాటా బాయ్ బాయ్ అయిపోయింది. అది మదర్స్ డే. వాళ్ళు చేసుకునేది ఫాదర్స్ డే. అది ఇది అలాంటిది కాదు. ఆ సమాజాన్ని తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ పెడతారు. ఇంట్లో అంటున్నారు ఈరోజు మదర్స్ డే మమ్మీ అని గిఫ్ట్ తెస్తున్నారు. తెలియక సనాతన ధర్మం అంటే ఏదో తెలియక ఇది చదువుకున్నారు. ఎందుకు ఈ ఏడాది చదువుకున్నారు? చదువుకునేవాడు అంటే చాకవాడు వేరు, గాడిని వేసుకునేవాడు వేరు. ఆ టైంకి ఈ సమాజంలో ఆధ్యాత్మిక విద్య లేకపోయానికి ఆ చదువు పట్టణంలో విద్య కూడా పెంచడం. ఎందుకంటే వాడు పడుకునే తింటాడు, పక్కలు పెట్టడు. ఈనాడు ఆఫీసులు, కలెక్టర్లు, రాజులు, రాజ్యాలు ఎన్ని పరిపాలన చేసేవాడు వాళ్ళ ఆధ్యాత్మిక విద్య లేకనే వాడు పడుకునే వాళ్ళు దాచుకోవాలా, కోట్లు దాచుకోవాలా, దోచుకొని దాచిపెట్టి చచ్చిపోవాలి. అదే జరిగే సమాజంలో ఆధ్యాత్మిక విద్య తెలియక బ్రహ్మం గారు చెప్పాడు.
పట్టుకుని కోసం నీ విద్య అవుతుంది ఆయన రాబోయే రోజుల్లో. ఆధ్యాత్మిక విద్య కరువైపోతుంది ఆయన. భ్రష్టులై తిరుగుతారు ఆయన ప్రజలందరూ కూడా. కోరికలతో, మత్తు పానీయములతో, మాంసాహారములతో తిరుగుతారు ఆయన అని చెప్పాడు. మతాంతులై తిరుగుతారని కాలజ్ఞానంలో బ్రహ్మాండంగా రాస్తున్నాడు. తల్లి మాట బిడ్డ, బిడ్డ మాట తల్లి, ఒకరొకరు వినకుండా ఎవరి దారిలో పాలాన్ని చెప్పాడు ఆయన. సామాన్యంగా వర్ణ సంక్రమైపోతుందని చెప్పాడు. వీడు వాడు పెళ్లి చేసుకొని అసలు ఎవరికి ఎటువంటి బిడ్డలతో తెలియక రాక్షస పరిపాలన అయిపోతుందని చెప్పాడు ఈ సమాజం. అలా చెప్పాడండి, మామూలుగా చెప్పలేదు. అది తెలియక ఈనాడు ఇదే కొత్తనుకొని ఎదురని ఏడవని తిరుగుతున్నారు జనాభా. అది తెలుసుకోవాలి. ముఖ్యంగా తెలుసుకోవాలంటే భగవద్గీత కావాలి. అది భగవద్గీత శంకరాచార్యులు చెప్పింది. ఆ గీత ఎవరు చదువుతున్నాడు, ఎవరు వింటున్నాడు, ఎవరు ఆచరిస్తున్నాడు వాడు వెంటెక్కుతున్నాడు. ఆచరణ చేయాలి. ఏదో భగవద్గీత 18 అధ్యాయాలు చదివేశారు అయిపోయిందంటే ఏ చదివితే నువ్వు చదవకపోతే ఆ రోజు 18 అధ్యాయాలు చదివేశానంట. దేనికి? నువ్వు ఆచరణ లేనప్పుడు ఎందుకు? ఆచరణ అది భగవంతుడు చెప్పేది. స్వధర్మం కంటే పరధర్మం కంటే స్వధర్మం చాలా గొప్పది. అట్టి ధర్మాచరణ నీవు మరణం సంభవించడం మేలే అర్థాన్ని ధర్మంలో ఈ భగవంతుడు చెప్పండి. ధర్మాన్ని లేక ఎక్కడికి పోయినా, ఏ దేశం పోయినా నీ ధర్మాన్ని పెట్టుకోగలగా విచారణ చేసుకోవాలి. క్షణకాలమైన జీవితం ఇది. ఎప్పుడు వెళ్ళిపోతామో ఇటువంటి జీవితం మళ్ళీ వస్తుంది. నువ్వు చేసిన పాపకర్మలు బట్టి మళ్ళీ జన్మ రెడీగా ఉంది. మనం కూడా ఆ జన్మ ఎవరు చూస్తారని ఇప్పుడు చూడటం. నేను నా జన్మ వచ్చిందా లేదా, నేను ఏమేం చేశాను, నా కర్మలేంటో, ఇప్పటికీ ఏమేమి వర్తవుతున్నాయో, ఏం చేస్తున్నానో నా మనసుకు తెలుసు. ఎవరి మనసు పోయి తెలుసు. ఓ నేను పూర్వజన్మలో ఏం చేశాను, ఇలా ఉంటాను అనుకుంటున్నా. చూడండి, ఉందా లేదా జన్మ? ఉంది. నువ్వు ఉన్నావా లేవా? ఉన్నావు. ఈ రోజు వెళ్ళిపోయాను, రేపో ఎల్లుండో మళ్ళీ నీ జన్మ కార్యక్రమం మొదలు పెడతాను భగవంతుడు. సామాన్య నిశ్చయం కాదు అది భగవద్గీతం అంటే. అందుకోసం చెప్తున్నాడు భగవంతుడు, అహమేవం విదో అర్జున జ్ఞాతుం దృష్టం చ తత్వేన ప్రవేశం చ పరంతప. కానీ ఓ పరంతప అంటే పరితపించేవాడిని పరంతప అంటారు. ఎప్పుడు పరితపిస్తున్నాడు. ఏంటి? ఎప్పుడు పని రాక్షసులే అంటారు చూడండి. అంటే ఎప్పుడు ఆయన తప్పించిపోతుంటాడు. అర్జునుడు ఏం తప్పిస్తున్నాడు? పరంతప, ఎప్పుడు తప్పించిపోతుంటాడు. ఏ కార్యం చేయాలన్నమాట. అర్జున ఇంటి నా చతుర్భుజ రూపములు ప్రత్యక్షముగా చూచుటకు కానీ, తత్వజ్ఞానమును పొందుటకు కానీ, అందు ఏకీభావ స్థితులను ఉండుటకు కానీ కేవలం అనన్య భక్తి ద్వారా మాత్రమే సాధ్యమగును. చెప్పేశాడు. ఈ రూపాన్ని చూడాలంటే అనన్యమైన భక్తి తప్పితే ఇంకొక రూపంతో నువ్వు ఏ పనితో కూడా నువ్వు చూడలేవచ్చునా అని చెప్తున్నాడు. చూచుటకు తత్వజ్ఞానమును పొందుటకును అందు ఏకీభావ స్థితి పొందుటకును కేవలం అనన్య భక్తి ద్వారా మాత్రమే. ఈయన ప్రత్యక్షంగా నువ్వు చూడాలంటే, డైరెక్ట్ పరమాత్మను చూడాలంటే నువ్వు తత్వజ్ఞానమును పొందుటకును అందులో ఏకీభావ స్థితులను పొందుటకును కేవలం అనన్య భక్తి ద్వారా మాత్రం. అంటే ఏకీభావ స్థితి అంటే భగవంతుడి మీదనే నీ భావం ఉంచుకోవాలి. ఉంచుకుంటే మాత్రమే కాదు, అది కేవలం అనన్యమైన భక్తితో చింతన చేయాలి. నువ్వు భగవంతుడిని అనన్యమైన భక్తి అంటే అది మామూలు భక్తి కాదు. కుండలీకాసుడు, సతీ సక్కుబాయి, ఈ అందరు ఇద్దరు వాళ్ళందరూ అనన్యమైన భక్తితో ఎన్ని కష్టాలు సంసారంలో ఉన్నారు వాళ్ళంతా. కుండలీకాసుడు, తుకారాం ఉన్నాడు, సతీ సక్కుబాయి ఉంది, గోకాలం ఉంది. ఎంత మంది అందరూ సంసారంలోనే ఉన్నారు. గృహస్థాశ్రమంలో ఉంటేనే భగవంతుడిని తగ్గించారు. ఎన్ని కష్టాలు పడ్డారో వాళ్ళు. భార్య దొప్పులు తుకారానికి, సతీ సక్కుబాయి అత్త దొప్పులు, వివాహ దొప్పులు అయినా కూడా అన్ని భగవంతుడు చూసిన అందరిలో కూడా. అలా చూస్తూ భగవంతుడిని చింతిస్తూ అనన్యమైన భక్తి ద్వారా ఆ పరమాత్మని, కృష్ణ పరమాత్మని డైరెక్ట్ చూడగలిగారు. అది కృష్ణతత్వం అంటే. అంతేగాని భగవంతుడిని అంత ఈజీగా చూడలేరు, భగవంతుడి దగ్గరికి అంత ఈజీగా పోలేదు. అది అనన్యమైన భక్తి అంటే ప్రేమ. భగవంతుడితో నువ్వు అలా ప్రేమ సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. భగవంతుడు చూడాలంటే ఈజీగా
ఈజీగా దొరికిపోతాడు భగవంతుడు. అంతేకాదు మత్కర్మకృత్ మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యస్మామేతి పాండవా. ఇక్కడ మళ్ళీ పాండవా అంటున్నాడు. అక్కడే ఉన్నాడండి ఓ పరంతప అన్నాడు, అక్కడే ఉన్నాడండి ఇంకొక మాట చెప్తాడు అర్జున అంటాడు, ఇంకొక చోట ధనుంజయ అంటాడు, ఇంకొక చోట కిరీటి అంటాడు, ఇంకొక చోట పార్థ అంటాడు. ఎన్ని పేర్లు పిలుస్తాడో. అర్జునుడు అంటే ఎంత ప్రేమో. మీ ఇంట్లో పిల్లవాడిని కూడా ఏం పిలుస్తుంటావు? కృష్ణ, చిన్ని కృష్ణ, ఓ కన్నయ్య, ఓ చిట్టయ్య పిలుచుకుంటున్నావు. ఆయన పేర్లు పిలుస్తారో లేదో కానీ అర్జునుడు మాత్రం కృష్ణుడు అలా పిలిచాడు. పిలుస్తూ అర్జున కర్తవ్య కర్మలు అన్నింటినీ నాకే అర్పించువాడు. వస్తున్నాడు మళ్ళీ. కర్తవ్య కర్మలు అన్నింటినీ నాకే అర్పించువాడు, మత్పరాయణుడును, నా యందు భక్తి శ్రద్ధల గలవాడు, ప్రాపంచిక విషయములకు ఆసక్తి లేనివాడు. ఈ ప్రాపంచిక విషయాలు ఆసక్తి ఉండవు అంటే ఉండాలా, దాని మీద విపరీతమైన ఆసక్తి ఉండదు. నీకేం కావాలో అది తీసుకోవటమే చెప్తున్నాడు. ఏ ప్రాణి యందు ఏమాత్రము వైర భావము లేనివాడు, ఏ ప్రాణి మీద కూడా వైర భావం ఉండకూడదు. అయిన అనన్య పరమ భక్తులు మాత్రమే నన్ను పొందగలరు. అర్జున భగవద్గీతలో ఎంత చెప్పాడో చూడండి. భగవంతుడు ఎంత చక్కగా మనకి చెప్తున్నాడు. అంటే ఇక్కడే పెద్ద సమస్య కాదు, కష్టమే కాదండి. అది మీకు పడిపోవాలి. పరమాత్ముడు అంటే పడిపోతే చాలు, నీ డ్యూటీ నీదే. వద్దన్నాడా? నీ పని నీదే. ఆ పని కూడా ఏం చెప్తున్నాడు? కర్తవ్య కర్మలన్నింటినీ నాకే అర్పించేవాడు. కర్తవ్యం చేసే ఏ పనుందో ఆ కర్మ అవి కూడా నాకు అర్పించేవాడు. అంటే నాకు అర్పించాయంటే భగవంతుడికి అర్పించే ఆ కర్మలన్నీ కూడా. మత్పరాయణుడు, ఎల్లవేళ నా గురించి ఆలోచన చేసేవాడు, నా యందు భక్తి శ్రద్ధలు గలవాడు. భక్తి శ్రద్ధ ఇలా ఉండాలి భగవంతుడు. శ్రద్ధాభవతే లభతే జ్ఞానం. శ్రద్ధ లేకపోతే నీకు జ్ఞానం లేదు, శ్రద్ధ ఉంటేనే నీకు చదువు వస్తుంది, శ్రద్ధ లేకపోతే నీకు మార్పులు. అదే భగవంతుడు చెప్పేది. పిల్లవాడికి శ్రద్ధ ఉంటేనే కదా చదువుకునేది. వాడి శ్రద్ధ లేకపోతే వ్యర్థ చేసిన వాడి శ్రద్ధ ఎక్కడి నుంచి వస్తుంది? ఉండదు. పుస్తకం తీసుకుంటుంటాడు, నిద్రపోతుంటాడు, పుస్తకం తీసుకుంటుంటాడు, నిద్రపోతుంటాడు. శ్రద్ధ ఉండాలి అని చెప్తున్నాడు. కనుక భక్తి శ్రద్ధల గలవాడు ప్రాపంచిక విషయములందు. ఈ ప్రాపంచిక విషయాలు చదువుకుంటాం. ఈ ప్రాపంచిక విషయాలన్నీ ఎన్ని ఉంటాయో లేనిపోయి ఎన్ని తగ్గించుకుంటాం. వాడిది వీడిది లేనిపోయి నీకెందుకు ఇవన్నీ ప్రాపంచిక విషయాలు అవసరం లేదు. అలా ఆసక్తి లేని వాడు ఏ ప్రాణి ఎందుకు కూడా వైరం ఉండకూడదని చెప్తున్నాడు. వైర భావము లేనివాడు అనన్య పరమ భక్తుడు. అనన్యమైన ఆ చింతన చేసే పరమ భక్తుడు మాత్రమే నన్ను పొందగలడు అని ఏకాదశోధ్యాయుడి విశ్వరూప సందర్శనయో సామాన్యమైంది కాదు ఇది. అందుకోసం భగవంతుడు ఏం చెప్తున్నాడు? అనన్యా చింతయంతాయం ఏ జనా పర్యుపాసతే తేషాం యుక్తా వినేత్రాణాం యోగక్షేమం వహామ్యతం. అనన్యమైన చింతతో ఎవరు నన్ను చింతిస్తూ ఎల్ల కాలంలో నా గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడో అటువంటి వాడి యోగక్షేమములు నేనే స్వయముగా చూసుకుంటాను. అర్జున, స్వయముగా వాడి యోగక్షేమం నేనే చూసుకుంటానని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. అనన్యమైన చింత కావాలి మనకి, ఊరగా చింత కాదు అని భగవంతుడు ఈ ఏకాదశి అధ్యాయం చెప్తున్నాడు. ఓం సత్సది శ్రీమద్భగవద్గీతా ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూప సందర్శన యోగో నామ ఏకాదశోధ్యాయః. అది విశ్వరూప సందర్శన యోగం అంటే మాటలకు లేనిది కాదండి, సామాన్యమైనది కాదు. భగవంతుడి యొక్క విశ్వరూపం చూసాం మనం, అర్జునుడు చూసాం, మనం చూసాం. అంటే ఆ చింతన అంటే ఆ చింతన నీ రూపాన్ని నేను చూడగలిగాను కృష్ణ,
నువ్వు చూపించబట్టే కదా, నేను చదవబట్టే కదా, నా ఉండబట్టే కదా, ఆ రూపాన్ని చూడగానే చూసినట్టే ఏమంటాడు భగవంతుని అలా చింతన చేస్తే నువ్వు చూసినట్టే భావంతో చూడాలి. శ్రద్ధతో భగవంతుడు చెప్పింది కానీ ఇలా కళ్ళు చూసుకొని కానీ ఆ భగవంతుని ఇక్కడ ప్రతిష్ఠించుకుంటే ఆ పరమాత్ముడే కనిపిస్తాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఈరోజు మనం పురాణోత్తరోపాఖ్యానం చెప్పుకుంటూ వచ్చాం. నిన్న ఏకాదశి అయిపోయింది, వామన చరిత్ర అయిపోయింది. ఎందుకంటే వామన చరిత్ర మళ్ళీ ఏకాదశి అయిపోయి ఈ తృణావర్తుడనే రాక్షసుడు తృణ ఆవర్తన తిరుగుతూ 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 పోయాడు. అంటే ఇక్కడ ఏంటంటే తృణము అంటే గడ్డి పరక, దానికైనా తేలికైనది ప్రపంచంలో ఇంకొకటి ఉండదు. ఆవర్తనం అంటే పురుగుట, త్రిప్పేది, ఏది కృష్ణ. కృష్ణ తిరుగుతుంది. కృష్ణ అంటే కోరిక. దానిని మించింది అసలు అంత ఈజీగా గడ్డి ఎలా తిరుగుతుందో గాలిలో ఇది కూడా కోరిక అన్నట్టు. ఏమైనా చేస్తుంది కోరిక, కాసేపు అంటది ఇట్టంటది గడ్డి లాంటి కోరిక. అంత ఈజీగా తిప్పుతుంటది నేను కోరిక. ఈ కోరికలే గుర్రాలు అవుతారంటే ఈ కోరికలు గుర్రాలు అయిపోతే తెలియదు. దానికోసమే చెప్తూ ఉన్నాడు ఈశ్వర అనుగ్రహం కావాలా దేనికైనా కూడా. అందుకే మనం తెలుసుకున్నామన్నా ఒకడేమో కోటీశ్వరుడు అవుతున్నాడు, ఒకడేమో కోడైపోతున్నాడు. ఎందుకు అలా జరుగుతుంది? గత జన్మలో చేసిన పుణ్యం ఉన్నది కాబట్టి ఆ పుణ్యం అయిపోయేంత వరకు ఈశ్వరుడు దాన్ని నడిపిస్తూ ఉంటాడు. మనం తీసుకున్న పుణ్యం ఉంటే దాన్ని నడిపిస్తూ ఉంటాడు. పుణ్యం అయిపోగానే పాప ఫలితాన్ని ఇవ్వడానికి ఇచ్చేస్తుందంటే వద్దన్నా వచ్చేస్తుంది పాప ఫలితం. చూడండి ఎంతమంది ధన ఆ ధనికులను చెప్పుకున్న వాళ్ళు ఎంతమంది దరిద్రులు అయిపోయారు ఈ లోకంలో. ఎందుకంటే పుణ్యం అయిపోయింది, అతనికి పుణ్యం చేయడా, పాపం ఇక వెంటాడుతుంది. పాపం వచ్చేస్తుంది వెంటనే ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలుసు. అప్పుడు పతనం అయిపోతూ ఉంటాం. కాబట్టి పుణ్యం ఖర్చు అయిపోతూ ఉంటే మరలా పుణ్యాన్ని సంపాదించుకుంటూ ఉండాలి. అందువల్ల ప్రయత్నపూర్వకంగా మరలా పుణ్యం చేసుకుంటూ ఉండాల్సిందే. అలా చేసుకుంటూ ఉంటే మానవుడు ఎన్నడూ దెబ్బతినడు. వచ్చే జన్మలందు కూడా ఇది నిలబడుతుంది. నీకు జన్మ ఉందండి, లేదనుకోవద్దు, ఖచ్చితంగా ఉంది. ఈరోజు జన్మలు ఎత్తామో ఎంతమంది తల్లిదండ్రులు ఎవరైనా తెలుసు. ఒక్కొక్కడు చేసుకున్న పుణ్యం వల్ల అతను పట్టిందల్లా బంగారం ఉంటుంది. ఒక్కడి ఏది పట్టుకున్న ఐశ్వర్యం అలా కలిసి వస్తుందండి. కానీ ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు? తృష్ణ యందు చిక్కుకోకూడదు, తృష్ణ యందు చిక్కుకోకూడదు. వచ్చిన దాని యందు తృప్తి లేక ఇంకా సంపాదించాలనుకుంటే ఆ సంపాదనకు హద్దు ఉండదు. ఎంత సంపాదించిన తర్వాత కూడా తృప్తి అన్న ప్రశ్నకు రాదు. ఇక్కడ మనం విషయాన్ని గమనించాలండి. ఈ భూమండలం మీద 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఏ జీవి కూడా అప్పుడు పెట్టిన ఆహారం ఒకటి తినేసి ఏ చెట్టు గదిలో పుట్టగదిలో ఒక నిద్రపోతాయి. తర్వాత తరానికి దాచిపెట్టుకుందామని ఈ 84 లక్షల జీవరాశుల్లో మానవుడు తప్ప ఇంకా ఏ జీవికి దాచిపెట్టుకుందామని అలవాటు లేదు. చూడండి, ఏ జీవిని చూసుకోండి, పక్షిగా చూసుకోండి, ఆ పూట తినేసి పైకి ఒకటి నిద్రపోతుంది. కుక్కైనా చూసుకోండి, మీరు ఏం నిద్రపోతుంది. ఏ జీవైనా మీరు ఆలోచన చేసుకోండి. గడ్డైనా ఆవుకేంటి తినేసి నిద్రపోతుంది. లేకపోతే రేపు లేదు పక్కా అని చెప్పి ఎవరు తెలియకుండా మీ గడి పంపించారు దాన్ని పెట్టుకుంటా లేదు. పాపం భగవంతుడు చూడండి ఒక మానవుడికే ఇచ్చాడు, కానీ దాచిపెట్టుకోమని చెప్పాల మానవుడిని కూడా. అది కూడా చెప్తున్నాడు. అది ఒక మనిషికి తెలుసండి. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు కొంతవరకు దాచుకోవడం తప్పు కాదు, ఖచ్చితంగా దాచుకోవాల్సిందే. కానీ అర్థము లేని దాపకం అయిపోతే అది కృష్ణగా మారిపోతుంది. చూడండి, ఈరోజు రాజ్య పరిపాలన ఎక్కువగా కానీ ఆఫీసులో కానీ ఎవరైనా వ్యాపారస్తులు కానీ డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ఎక్కడ పడితే అక్కడ దోచేసుకుంటున్నారు. పేటలు ఎక్కువడల్లా దోచుకుంటాడు. ఆయన ఇప్పుడు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో పేటలు ఎక్కువడల్లా దోచుకుంటాడంట. పేట అంటే ఈ పేట కాదు, ఏ పనులు ఎక్కువ కూడా దోచుకుంటే ఏ దేవాలయాలు దోచుకుంటాడు.
ఎవరు దోచుకోవడం లేదు చెప్పండి. దానికోసమే అర్థం లేని దారికమైపోతుంది, పుస్తకంగా మారిపోతుంది. తిప్పేట మొదలుపెట్టదు. ఇక నేను ఎంతసేపు తిప్పడమే. దీని వలన వాడు ఈ శరీరంలోకి ఎందుకు వచ్చాడో మరచిపోతున్నాడు. అలా తిరగడంలో డబ్బు సంపాదించి ఒకనాడు మరణిస్తున్నాడు. అంటే ఉన్నట్టే చచ్చిపోతాడు. అయితే ఎవరైనా వెళ్ళిపోవాలి, ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ ఎవరు ఉండేదానికి లేదు. ఇక్కడ వెంకయ్య గారు సంవత్సరం క్రితం ఉన్నాడు, ఉన్నాడా? లేడు. ఆయన ఉన్నాడా? పూరి జగన్నాథ ఉన్నాడా? లేడు. ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే. పెద్ద పని అవుతుంది. ఇక్కడ ఎంతసేపు వెళ్ళిపోవాలా? ఇది తెలుసుకోవాలి మనం. నెక్స్ట్ జన్మం తట్టుకోవాలంటే ఏంటి? ఈయన మీద వ్యామోహం పెట్టుకోవద్దు, ఉంచుకో, వద్దని చెప్పాలి. నేను భగవంతుడు నీకు కావాలా, కానీ కృష్ణ మీద అంత వ్యామోహం ఉండకూడదని చెప్తున్నాడు. కనుక వెళ్ళిపోవటం అనేది ఖచ్చితమండి. ఒకరి చెప్పేది అవసరం లేదు, వెళ్ళిపోతాడు. ఇలా సంపాదించడంలో వాడికి గల పుణ్యమంతా ఏమైపోయింది. ఇలా సంపాదించి పుణ్యమంతా ఏమైపోయిందండి. అందువలన ఉత్తర జన్మలో దరిద్రుడైపోతున్నాడు. వీడు సంపాదించిన ఐశ్వర్యం అంతటినీ పిల్లలు పనిచేసుకుంటున్నారు. వీడి పుణ్యమంతా డబ్బుగా ద్రవ్యంగా మారిపోయింది. ఎందుకో పుణ్యం చేయ పుణ్యమంతా ద్రవ్యంగా మార్చేసుకున్నాడు. ఈ ద్రవ్యము పిల్లలు పనిచేసుకున్నారు. ఇక్కడ మీరు సంపాదించిన దానిలో కొంత పిల్లలకి ఉంచాలి, వద్దని చెప్పా. కానీ తనకు కావలసిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టిన వాడు భవిష్యత్ తరములకు ద్రోహం చేసిన వాడు. తనకు కంటే ఎక్కువ ఖర్చు పెట్టిన వాడు భవిష్యత్ తరాలకు ద్రోహం చేసిన వాడు. తనకు కావలసిన దానికంటే తక్కువ ఖర్చు పెట్టుకున్నవాడు తనకు తానే ద్రోహం చేసుకున్నవాడు. తనకు కావాల్సింది ఖర్చు పెట్టుకొని తన తర్వాత తరములకు ఉంచుకున్నవాడు తాను దగ్గరవుతున్నాడు. 3 రకాలుగా చెప్పాడు భగవంతుడు. కోసం ఏం చేయాలి? నువ్వు తనకంటే కావాల్సింది ఎక్కువ సంపాదించేసావనుకో భవిష్యత్ తరాలకు ద్రోహం చేసిన వాడు అవుతున్నాడు. అంటే చూడండి, ఈరోజు రాజులు ఏం చేస్తున్నారో చూడండి. భవిష్యత్ తరాలకు ఉద్యోగాలు లేకుండా, వ్యాపారాలు లేకుండా, తినేదానికి లేకుండా వాళ్ళ సొంతానికి మొత్తం దోచుకోవడమే. ఎక్కడ భూములు పెడితే ఎక్కడ పొలాలు పెడితే ఎక్కడ ఏమన్నా అవన్నీ ఉంటాయా? ఎప్పటికీ ఉండవు. కాలే రాజు రాజ్యం ఏరియా, రాజు లేని రాజ్యం లేదు. ఆ పొలలేరియా, బుట్టలేని, గడ్డలేని, వాటలే. ఎవడన్నా ఒక భూమి నాదని చెప్పి భూమి మొదలని భూమి మీద ఒకడన్నా ఉన్నాడా? లేని. ఎందుకు ఈ బాధ? అది కనుక తను సంపాదించి తాను ఖర్చు పెట్టుకోవాల్సిన దానికంటే తినకుండా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నవాడు దరిద్రుడు అవుతున్నాడు. అంటే రేపు తిందాములే అనుకున్నవాడు షుగర్ వ్యాధులు వచ్చి, ఆ వ్యాధులు వచ్చి స్పీడ్ వాడి తినకుండా చచ్చిపోతున్నాడు. అందుకోసం కావలసిన దానికంటే తక్కువ ఖర్చు పెట్టుకున్నాడు. పిసినారి, మామూలు పిసినారి కాదు అతను. అటువంటి వాడు తనకు తాను ద్రోహం చేసుకుంటున్నాడు, ఇంట్లో వాళ్ళకి ద్రోహం చేస్తున్నాడు. తనకు కావాల్సింది ఖర్చు పెట్టుకొని తన తర్వాత తనకు ఎంతో కొంత దాచుకున్నవాడు దరిద్రుడు అవుతున్నాడు. ఈ మూడింట్లో ఏ రకమో మనం చూసుకోవడమే. ఇక 100 రూపాయలు సంపాదించినట్లయితే అందులో కనీసం 5 రూపాయలైనా పుణ్యానికి నిమిత్తం ఖర్చు పెట్టాల్సిందే. అందులో అనుమానమే లేదు. అందుకోసమే ఉత్తర జన్మకు మనకు పుణ్యం అవసరం. అంతే. ఎవరికెవరండి భార్య బిడ్డలు ఈ జన్మకే ఈ బంధం తెగిపోతుంది అంతే. అందుకే కృష్ణుడు చెప్పాడు అర్జునుడితో, కనువుతో వచ్చు బాంధవ్యములెల్లా కనువుతో నశించు ధరణిలో కలయు కనువు అనిత్యంబు ఆత్మ సత్యము ఆత్మయొకటి నాతో. అంటే కనువుతో వచ్చింది, కనువుతో వెళ్ళిపోతుంది అర్జున. ఈ శరీరంతో వచ్చిన సంబంధం శరీరంతో తెగిపోతుంది, ధరణిలో కలిసిపోతుంది, భూమిలో కలిసిపోతుందాయా? ఆత్మ సత్యం, ఆత్మ నిత్యం, నాతో నిత్య సంబంధమైనది ఈ ఆత్మ. దీనికోసం ఈ తనువు గినువు అంతా మాయా. ధరణిలో కలిసిపోతుంది, భూమిలో మట్టి మసిరైపోతుంది. నిత్య సంబంధం నాకు నీకు, నాకు పెట్టుకోయా నిత్యమైన సంబంధం అని భగవంతుడు అర్జునుడు చెప్తున్నాడు. అందుకోసం అర్జునుడు ఎందుకంటే ఒకప్పుడు బాధపడ్డాడు, అభిమన్యుడు చనిపోయాడని. కృష్ణుడి మీద నిర్దేశాడు, ధర్మరాజు మీద నిర్దేశాడు, భీముడి మీద వేశాడు, అందరి మీద వేశాడు. వేసిన తర్వాత మళ్ళీ ఆ కృష్ణుడు తన యొక్క
విశ్వరూపాన్ని చూపించి నీకు ఎన్ని మార్పులు చెప్పినా అర్థం కావడం లేదా అని చెప్పి మరి విశ్వరూపాన్ని చూపించాడు. చూపించి వెళ్ళు నీ కొడుకు కోసం అన్నాడు. ఎక్కడ ఉన్నాడు కొడుకు? ఆయనలోనే ఉన్నాడు, కృష్ణుడు. అంటే మళ్ళీ విశ్వమంతా చూపించేశాడు. అడుగు నీ కొడుకు ఇంద్రలోకంలో ఉన్నాడు. ఇక్కడే ఇంద్రలోకం ఇదిగో అన్నాడు. ఎక్కడో అర్జునుడు అదిగో చంద్రలోకం అన్నాడు. చంద్రలోకానికి వెళ్ళాడు. వెళితే అక్కడ ఈ అభిమన్యుడి పేరు అక్కడ వేరుగా ఉంది. ఆయన ఏదో కోడక నీళ్ళు ఏదో చేసుకుంటున్నాడు అక్కడ చంద్రలోకంలో వాళ్ళ నాన్నగారి దగ్గర. పోయాడు. నాయన అభిమన్య దా పొలం రా అన్నాడు. ఎవరు నువ్వు అన్నాడు. నేను నాయన నీ తండ్రిని అర్జునుడిని అన్నాడు. పిచ్చివాడా, నీకు నాకు సంబంధం తెలిపోయిందయా? కింద కూర్చొని చెప్తున్నాడు నువ్వు ఎవరైనా పరమాత్ముడు. ఈ తరువుతో వచ్చింది తరువుతో వెళ్ళిపోతుంది. నువ్వు నా కొడుకని ఇంత దూరం వచ్చావా చంద్రలోకానికి? పిచ్చివాడా పోయా, నేను ఎప్పుడు చంద్రుడు కొడుకునే. ఏదో కొన్ని రోజులు 16 ఏళ్ళు నీ దగ్గర ఉండమన్నాడు, కాస్త యుద్ధం చేయమన్నాడు. తర్వాత నా లోకానికి నన్ను పంపించేశాడు. నా కొడుకు అని వచ్చావు. నీ కొడుకు ఇటువంటి మంది ఎంతమంది ఉన్నారు పూర్వజన్మలో చూసుకోపోవాలన్నాడు. అంతేనా అన్నాడు. ఇంకా అర్థం కాలని నాకు అర్థమైంది, నీకు అర్థం కాలేదు అన్నాడు. పో అన్నాడు. గమ్ముగా వచ్చేశాడు. అర్జున అర్థమైందా నీకు? అర్థమైంది తండ్రి, అందుకోసం పద అన్నాడు. అది అంటే భగవంతుడు చెప్పేది ఏంటంటే దేనికి నువ్వు మోహానికి బంధువు కావాలి. ఈ అశాశ్వతమైన జీవితం ఉండు. నీ కొడుకు కూతురు మనవడు భార్య అందరితో ఉండు. వద్దల్లా వ్యామోహం పెట్టుకోగలవు. వ్యామోహం పెట్టుకుంటే నీవేం చేస్తావు? మదనం పడిపోతావు. ఒకనొక టైంలో జరగడానికి జరిగితే వ్యామోహం పెట్టుకో. నాని పెట్టుకో వ్యామోహం. నేను తీసుకుంటా ఇవన్నీ. అది భగవంతుడు చెప్పేది. ఆనందంగా నా గురించి ఆలోచించేవాయా? 24 గంటల వాళ్ళ గురించి ఎందుకు ఆలోచన చేస్తావు? చేసేవాడిని కర్తవ్యం అయిపోయింది. ఇంకా వాళ్ళ గురించి నీ ఆలోచన చెయ్యి. వాళ్ళ గురించి ఆలోచన చేయకు. వాళ్ళ ప్రేమతో చూసుకో, వాళ్ళ బుద్ధి పెట్టు, వాళ్ళ పైన ఎక్కించుకో, లేకపోతే నిద్ర ఎక్కించుకో. కాలంతో ఏనాడైనా వాళ్ళందరూ వెళ్ళిపోయేవాడే, నేను వెళ్ళిపోయేవాడే. ఉండేది నేను ఒక్కడే తెలుసుకో. అది భగవంతుడు చెప్పేది. వ్యామోహం వదిలేసాయి. వ్యామోహం వదిలేయమంటే వాళ్ళు వదిలేయమని కాదు, వాళ్ళకేమున్నా నీకు వ్యామోహాన్ని వదిలేసాయి అంటున్నాడు భగవంతుడు. వ్యామోహం పెట్టుకుంటే ఇరుక్కుపోతావు. ఈ లోకంలో నువ్వు ఏది చేయలేవు. నీ కర్తవ్యాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అంటే ఎవడున్నా ఎవడైనా రాజ్యం పోయినా ఏం పోయినా ప్రళయాలు వచ్చినా కూడా నా కర్తవ్యం నాదే. అప్పుడు నువ్వు కాపాడబడతావు. అంతవరకు నువ్వు కాపాడలేవని చెప్తున్నాడు. దానికోసమే అందుకోసం ఉత్తర జన్మలో నీకు అన్న వస్త్రము లోటు లేకుండా సంతోషంగా బ్రతకగలతో ఇలా భారతంలో చేస్తున్నారు. కాబట్టి అన్న వస్త్రాలకి మనకు లోటు లేకుండా జరిగిపోతూ ఉంది. ఎంత మంది గుడ్డలు తిప్పుకొని తిరిగిన వాళ్ళు ఉన్నారు డబ్బున్నోళ్ళు కూడా. ఎంత మంది ఆత్మహత్యలు చేసుకున్నారో డబ్బున్నోళ్ళు కూడా చనిపోయి. ఎందుకో వాళ్ళ పూర్వజన్మంలో ఏదన్నా పుణ్యమో దానమో చేయగలవాళ్ళు అందుకు కోసం. కాబట్టి ద్రవ్యమును సంపాదించడం ఎంత అవసరమో అంత జాగ్రత్తగా ఖర్చు పెట్టడం కూడా తెలియాలి. ధనం సంపాదించడమే కాదు, ఎలా ఖర్చు పెట్టగలిగిన వాడే గొప్ప జ్ఞాని. అంతేగాని ధనాన్ని తీసుకుపోయి బీరువాళ్ళు ప్రాణసంలో పెట్టుకున్నంత మాట్లాడకూడదు. దాన్ని ఖర్చు పెట్టగలిగిన వాడే జ్ఞాని. అంతేగాని లక్ష్మీదేవి దగ్గర ఉంటుందని నమ్మకూడదు, చెంచలం. అందుకే అమ్మవారిని కూడా దానం చేయాలి. ఎవరికొకరికి కృష్ణార్పణం చేస్తే కృష్ణుడితో కలిసి వెళ్ళిపోతుంది అమ్మవారు. అలా చేయాలి మనం. కాబట్టి అది తెలియకపోతే మనిషి పాడైపోతున్నాడు. ఎంత ఖర్చు పెట్టాలో, ఎంత ఏం చేయాలో ఇది తెలియకపోతే పాడైపోతున్నాడు. ఖర్చు పెట్టవలసిన చోట ఖర్చు పెట్టడం తెలియకపోతే పాడైపోతున్నాడు. ఇది తెలుసుకోవాలి. లేకపోతే కృష్ణ అయిపోతుంది, కోరిక అయిపోతుంది. తెలుసుకోలేకపోతే కృష్ణ. డబ్బు సంపాదించడం శాస్త్రం ఎప్పుడు తప్పు పట్టదు. ఎప్పుడన్నా పట్టిందా? సంపాదించుకోమంటుంది భగవంతుడు వద్దంటోలే. నువ్వు సంపాదించుకోవాలంటే వస్తుందా? నువ్వు దానమో ధర్మమో ఏదో ఒకటి చేయాల్సిందే. లేకపోతే రేపు అది భగవంతుడి పేరు చెప్పి చేయాల్సిందే. నేను చేస్తున్నానంటే అహంకారం. భగవంతుడి పేరు చెప్పి చేస్తున్నానంటే నీ వల్లే వచ్చింది స్వామి, నీ వల్లే ఇచ్చేస్తున్నాను స్వామి అనేది తెలుసుకోవాలి. మాతాయందతి నాభినందతి పితా ప్రధాన సంభాషతే వృచ్చికృత్య
గచ్చతి సుతః కాంతాపి ఆలింగతే అర్ధ ప్రార్థన శంకయాన కృతే సల్లాపమాత్రం సుహృత్ విత్తస్మాత్ అర్ధ పార్థాయ శృణక్యేక్య అధ్యేన సర్వే వశాః. మాతా నిందతి నా వినిందతి పితా భ్రాతే. శాస్త్రం చెప్తుంది, నీవు గాని డబ్బు గాని సంపాదించకపోతే ఒక ప్రమాదానికి లోనైపో. సరే, శాస్త్రం ఎప్పుడు అబద్ధం చెప్పదు. శాస్త్రం అంటే భగవంతుడే. నువ్వు గాని డబ్బు గాని సంపాదించకపోతే ఒక ప్రమాదానికి లోనైపో. అంతే. ఏమి ప్రమాదము? అమ్మకు అసలు తిట్టడం తెలీదు. అలాంటి అమ్మ ఒక వయసు వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా సంపాదించకపోతే తిడుతుంది. గాడిలాగా ఒక్క రూపాయి సంపాదించడం తిండికి మాత్రం వస్తామంట. వాటి జీవితం అది కూడా ఉన్నావు. నాన్నగారు సంతోషంతో భుజం మీద చేయలేదు. భుజకృత్యని నాను గచ్చింది. అన్నదమ్ములు పలకరించరు. సేవకులు పిలిస్తే సొమ్ముతో నీళ్లు తెచ్చేయరు. తండ్రి గారి ఇంటికి రాగానే కొడుకు కాలు పట్టుకోవడానికి కూడా నీళ్లు తెచ్చేయడు. ఈయన ఎప్పుడు కూడా పేకాట ఆడుతుంటాడో ముందు తాగుతుంటే ఏది తెచ్చేది అంటారంటే తప్పేమంది. అంటే నువ్వు పోషించకపోతే పిల్లలు అలాగే తయారైపోతారు. కనుక నువ్వు భార్య ప్రియురాగా నిన్ను కౌగులించుకోదు. అది విషయము. అందుకే చెప్తున్నాడు, కాంతాపినా లింగతే. భార్య కూడా నిన్ను ప్రియమాన దగ్గరికి పిలవదు. చాలా మంచి హృదయం గల స్నేహితులు కూడా తప్పించుకొని పక్కన వెళ్ళిపోతుంటాడు. ఈ వీధిలో నువ్వు కనిపిస్తే 10 రూపాయలు అడుగుతాడు, ఆ వీధిలో సైకిల్ వేసుకుని పరిగెడతాడు. నీ గడిపి కూడా దూరం వెళ్ళిపోతాడు. ఎంత స్నేహితుడైనా కూడా ఇందుకోసం నువ్వు ఏం చేయాలి? కాబట్టి ఓ స్నేహితుడా, డబ్బు సంపాదించు. ఇందాక ఉందని చెప్పావు కదా, ఇక్కడ చెప్పండి, డబ్బు సంపాదించు. ఈ విధంగా లేకపోతే వీళ్ళందరూ కూడా నేను ఒక ప్రమాదానికి గురి చేసేస్తారు. కానీ డబ్బు సంపాదించు. ఎలా సంపాదించాలా? కృష్ణకి లోకము, నీతి తప్పి సంపాదించకు. ఇది భగవంతుడు చెప్పేందుకు. రుణావత్రోపాఖ్యానానికి పల్యాన్ని కాదు కృష్ణ పరమాత్మకి రాక్షసులు సంపాదించడం. అందుకోసం నీతి తప్పి సంపాదించకు చెప్తున్నాడు. సక్రమ మార్గంలో సంపాదించిన డబ్బుతో సర్వస్వం వశమవుతుంది. సర్వము నీ వశమవుతుందండి. అంటే అక్రంగా సంపాదించి బాగా నాకే కావాలనుకున్నవాడు చూడు ఎంతమంది వెళ్ళిపోయారు. పెద్ద పెద్దవాళ్ళు కూడా వెళ్ళిపోయారు. నేను చెప్పకూడదు కాదు, మానవుడు కాదు, దేశానికి అడుగులు వెళ్ళిపోయారు. కోసం నీటి తప్పి సంపాదించకు అని చెప్తుంది కృష్ణ. కాబట్టి నీటి మర్చిపోవద్దునైనా అని శాస్త్రం చెప్తూ ఉంది. ఏదైనా నీకే కృష్ణ తిప్పడం మొదలెట్టినట్లయితే నీవు పాడైపోతావు. నీ అంతటి నీవు మంచిని తెలుసుకోగలగనే కృష్ణకి విరుగుడు. కృష్ణ అంటే కోరిక. కృష్ణ కానీ నిన్ను కానీ తిప్పడం మొదలైతే నువ్వు పాడైపోతావు. కోరికలు, కోరికల మీద కోరికలు, కోరికల మీద కోరికలు. ఇక అది మామూలు కోరికలు కాదు. అటువంటి కోరికలు కోరుతుంది. మామూలు కోరికలు కోరుతుంది. ఏ కోరికైనా కోరుతుంది, దాని ఇష్టం. కావున కృష్ణ విరుగుడు ఏంటి? తృప్తి. తృప్తిగా ఉన్నవాడంత అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో మరి ఎక్కడ లేడు. గోపాలనుడు గారంత తృప్తిగా వాడు ఈ జగత్తులో లేడు. ఎందుకో మఠంలో హాయిగా ఉంటాడు, మఠంలో పెట్టి తింటాడు, మఠంలో భజన చేస్తాడు, 5 గంటలు నిలుస్తాడు. అంతకంటే హ్యాపీ అవుతుంది తృప్తి. అది తృప్తి అంటే. ఎనక ఒక ఆయన కూర్చొని ఉన్నాడు, ఆయన కంటే తృప్తి ఎవరు? ఆయన పుస్తకం చదువుకుంటున్నాడు, ఆయన చక్రధార కుమార్ గారు. ఆయన కంటే తృప్తి ఎవరున్నారండి? ఇది తృప్తి అంటే. అదృష్టం. సుబ్బులమ్మ మల్లికార్జున గారి కంటే తృప్తి గలవారు ఉంటారా? ఎంత అదృష్టవంతులైన వాళ్ళు భగవంతుడు సేవ చేసుకుంటున్నారు ఇక్కడ. నిజమండి తృప్తి. ఇదే తృప్తి అంటే. ఓట్లు సంపాదించే తృప్తి ఏంటండి? వాళ్ళు మనవరాలంతా నేను 1,00,000 రూపాయలు ఉన్నాయి నాకు, నువ్వు వచ్చేసి అక్కడ ఎందుకు చేస్తావంటే నీ 1,00,000 ఏముందమ్మా, నేను స్వామి సేవ చేసుకొని ఇక్కడే పొందుతానండి. అంతకంటే తృప్తి కావాలా? అంతకంటే ఆనందం కావాలా? అంతకంటే పరమార్థం కావాలా? అదే తృప్తి అంటే, అదే భక్తులంటే. ఆ విధంగా చెప్పుకున్నాడు. కావున తృప్తి అనేది మాటలో
జాగ్రత్తగా గమనించాలి. ఒకడు హాయిగా కూర్చుంటాడు, ఒకడు ఎప్పుడు తిరుగుతుంటాడు డబ్బు కోసం, ఒకడేమో హాయిగా కూర్చొని వాడి తృప్తి అంటే ఎప్పుడు చెమట కూర్చుంటున్నాడు, కోరుకున్నాయి అయినా సంపాదనలో తిరుగుతూనే ఉంటాడు, సంపాదన మీద సంపాదన తిరుగుతూనే ఉంటాడు. ఎందుకనగా వారికి తృప్తి లేదు, ఏ మాత్రం లేదు, అందుకోసం తింటున్నాడు. కాబట్టి తృప్తికి లొంగని వాడు అటువంటి వాడు అగ్నిహోత్రం మీద నెయ్యి పోసి ఆత్ముతానంటాడు. తృప్తి లేని వాడు ఏమంటాడంటే అగ్నిహోత్రం మండుతుంది, దాంట్లో నెయ్యి పోసి ఆత్ముతానంటాడు. అంటే ఏంటి? నీళ్లు పోసి ఆరిపోతుంది, నెయ్యి పోస్తే ఏంటి? కోరికలు కోరికలు కోరికలు, కోరికల వల్ల పెరిగిపోతానే ఉంటుంది. నెయ్యి పోసే కొద్ది అగ్నిలో మంట మండుతూనే ఉంటుంది, గలవాతులు మండుతుంది. కోరిక మీద కోరిక, కోరిక మీద కోరిక, తిరిగి తిరిగి నాన్న యావతల పడి బ్రతుకు బట్టి లాస్ట్కి జీవితాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాడు. కోసం ఏం చెప్తున్నాడు? నీళ్లు పోయాలి. ఇంకొక ఆయన అంటున్నాడు వయసు వచ్చేసింది, 3 తరాల వరకు సరిపడి సంపాదించాడు, అందరూ హాయిగా ఉన్నారు, తాను కూడా హాయిగా ఉన్నాడు, తృప్తి పొందాడు. ఇక సంపాదనకి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇంకా దానివల్ల సంపాదన, ఏ సంపాదన, ఎప్పుడు చూసినా సంపాదన సంపాదించుకోవాలి. నువ్వు తిరిగిపోతు, నాకు అవసరం లేదు, నాకు అవసరం లేదు. నేను గౌరీ పట్ట పోయి హాయిగా భాగవతమో లేకపోతే అక్కడ కూర్చొని ఆ ప్రసాదమో తిరిగేసి వస్తాను. నువ్వు తిరగకపోవచ్చు సంపాదనకి వ్యాపారం అంటాడు. ఈ తృప్తి గలవాడు అంటాడు, తృప్తి లేనివాడు తిరుగుతూనే ఉంటాడు. కనుక ఈ విధంగా ఈశ్వరారాధన చేసుకుంటూ వానప్రస్థానికి వెళ్ళిపోతాడు. వానప్రస్థం ఏంటంటే ఇక్కడే వానప్రస్థం అండి. ఈరోజు వానప్రస్థం అంటే అడుగులు వానప్రస్థం, హాయిగా ఇదే వానప్రస్థం. కాసేపు ఏదో వచ్చావు, కాసేపు కూర్చున్నావు, నాకు మాట్లాడినావు, ఏమవుతుంది భగవంతుడి మాటలు, అది ఉపయోగమే. నీకు ఈ జన్మలో కాకపోయినా నెక్స్ట్ జన్మలో అయినా ఆ వారికి వెళ్ళిపోయి హాయిగా నీ ఆత్మరూపంలో ఉంటుంది. అక్కడ శరీరంలో ఉండదు, నీ మనసు బుద్ధి ఒళ్ళు చేరిపోతుంది. ఈ మాటలు మారిపోయినప్పుడు నీవు కూడా మాట్లాడే మాట కూడా వేరుగా ఉంటుంది. భగవంతుడు నిన్ను రక్షణ చేస్తుంటాడు. ఆ లోన్ని దుష్ట శక్తులు పారిపోతుంటాయి. ఎందుకో భగవంతుడు వచ్చేస్తున్నాడు లోన్ని. అది కనుక ఎంతో మంది రాజులు చక్రవర్తులు అనేక భోగములు అనుభవించిన వారు వానప్రస్థానికి వెళ్ళిపోయి తమ జీవితములను పండించుకున్నారు. వాళ్ళు కూడా రాజ్యాలు వదిలేసి వెళ్ళిపోయి వాళ్ళు కూడా పండించుకున్నారు. కనుక తన ఈశ్వరాభిముఖుడై తృప్తితో కూర్చుంటాడు. అంటే ఈశ్వరుడు ఎంతో తృప్తితో ఉంటాడు. ఈశ్వరాభిముఖం అంటే ఈశ్వరుడు గురించి చెప్పుకుంటూ ఈశ్వరుడు గురించి మాట్లాడుతూ తృప్తిగా ఉండిపోతున్నాడు. కనుక తృప్తి ఉంటే కృష్ణ మిమ్మల్ని పట్టుకోలేదు. ఆ తృప్తిగా ఉంటే ఈ కోరిక పట్టుకోలేదు, లేకపోతే కోరిక మీద తిరుగుతూనే ఉంటాము. మీ అంతటా మీరు తృప్తి సంపాదించుకోలేకపోతే కోరిక మిమ్మల్ని పట్టుకుంటుంది. మనంతటా మనం సంపాదించుకోవాలంటే తృప్తి, లేకపోతే కోరిక పట్టుకుంటుంది. తృష్ణ తృప్తి రెండు ఎవరిలో ఉన్నాయి? నాలోనే ఉన్నాయి. ఇక్కడే ఉన్నాయి. తృప్తి తృష్ణ ఎక్కడున్నాయి? నాలోనే ఉన్నాయి. కోరిక తృప్తి రెండు నాలోనే ఉన్నాయి. బాగా మంచి భోజనం పెట్టాడు, చాలా మంచి భోజనం పెట్టాయా, చాలా తృప్తిగా ఉందండి. నిజాలు కొద్దిగా తినవయా, స్వీట్ తినవయా ఇంకా తృప్తిగా ఉందంటే ఇంకా పెట్టాలంటే కాకపోతే భాషణ చేసి సాయంత్రం తింటాను. చూసారండి, భోజనం దగ్గర మాత్రమే తృప్తి పడతారు. అది కూడా ఏమంటాడు, ఏదైనా ఉంటే కొద్దిగా కట్టివా సాయంత్రం తింటాను. అది కనుక ఏం చేయాలి? తృప్తి తృష్ణ నీలో ఉన్నాయి కాబట్టి తృప్తిని ఒక చోట మనం తెచ్చుకోలేమండి. ఎక్కడ తెచ్చుకున్నామండి? తృప్తి నీలోనే ఉందా తృప్తి. కనుక దానిని నీకు ఎవ్వరూ ఇవ్వలేదు. తృప్తిని నీకై నువ్వే ఆనందంగా తృప్తిని పొందాలి. తృప్తి మన మనసులో నుండి రావాలి. మన మనస్సే అన్నిటికీ మూల కారణం అని చెప్పాగా, ఆ మనసే తృప్తి. కనుక తృష్ణ వస్తే తృప్తి వస్తే కోరిక అయిపోతుంది. తృప్తి వచ్చింది, కోరిక అయిపోయింది. ఇందాక నిండా ముని మహారాజు గారు నాకు ప్రసాదం పెట్టాడు, చాలండి ఇంకా చెప్పి కోరిక అయిపోయింది. చాలండి ఈ రోజుకి చాలు హాయిగా అయిపోతాను.
అదే తృప్తి, అదే తృష్ణను వదిలేయటము. కనుక తృప్తి లేకపోతే లోపల తృష్ణ రగులుతూ ఉంటుంది. తృప్తి లేని వాడు చూడండి, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచన చేస్తున్నాడు, తిరుగుతున్నాడు, ఎదుగుతున్నాడు. వాడికి అసలు మనసు చంచలం అయిపోతుంది. వాడికి కోరికలు 24 గంటల కోరికలే. తృప్తి లేదు. మనం ఏం చేస్తాము? టయానికి భోజనం కూడా తెలియదు అని వర్క్ ధనము చూడండి. డాక్టర్లు టయానికి కూడా అనలేరు. 4 గంటల దాకా డబ్బులు ఇదే పని. వ్యాపారస్తులు కూడా చూడండి, ధనము. ఆఫీసులో కూడా అంతేనండి. వాడు టయానికి వెళ్ళడు, వాడు కూర్చొని ఉంటాడు. కింద మాలాడో ఆర్డర్ అయిపోతుంది, ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. ఎందుకంటే వాడి డబ్బు ఎవరిస్తాడో, కాంట్రాక్ట్ ఎవరు చేస్తాడో ఏమో. ఏమి పని ఇంతకంటే ఇంకా పని ఏమి లేదు ఈ లోకంలో. వీళ్ళందరూ కూడా ఎంత సంపాదించినా కూడా మన తండ్రి గారికి ఇచ్చిపోవాల్సింది. 7 కొండల మీద ఉండే ఆ వరాహస్వామికి ఏ రంగంలో పెట్టినా, ఏ గోడల్లో పెట్టినా, ఏ బొక్కలో పెట్టినా, ఏ లాకర్లో పెట్టినా ఆయనకే ఇదంతా. ఎంతమంది లాకర్లో పెట్టి చచ్చిపోయారు ఎవరో తెలుసు. తాళాలు కూడా అంటే ఉన్నాయి. ఎంతమంది డబ్బులు బ్యాంకులో పెట్టి వెళ్ళిపోయారు ఎవరో తెలుసు. ఎన్ని పాటలు కొని వెళ్ళిపోయారు ఎవరో తెలుసు. అవన్నీ ఎవరే భగవంతుడు. అంత తృప్తి లేని వాడు అలా వెళ్ళిపోతూ ఉంటాడైనా. మామూలు తృప్తి కాదు, కోసం తృప్తి ఉండాలి. ప్రయత్నపూర్వకంగా మీరు వెనక్కి తిరిగి చూసి ఒక వయసు వచ్చిన తర్వాత కొన్నిటికి చెక్ పెట్టకపోతే ఆ తృష్ణ కాలుస్తూనే ఉంటుంది. కోరిక అనేది కాలుస్తూనే ఉంటుంది. కనుక తృప్తి ఉండాలి. వయసు వచ్చిన తర్వాత ఇంకా కోరికలకు పరిగెట్టకూడదు అని చెప్తున్నాడు. తృప్తితో కోరికని గెలవాలి, లేకపోతే కోరికని గెలవలేము మనం. తృప్తితోనే గెలవగలగాలి. రుణావత్తుడు సుడిగాలి రూపంలో వచ్చి నందవ్రజ ప్రజలందరినీ కళ్ళు మూసేశాడు. కృష్ణకు లొంగిపోతే కృష్ణ గడ్డి మరకలు చేసి తిప్పేస్తుంది. కృష్ణకి లొంగితే, ఈ కోరిక లొంగితే కృష్ణ అంటే మళ్ళీ కోరికే గడ్డి పరకలు చేసి తిప్పేస్తుంది. నువ్వు లొంగకపోతే కనుక చంపి తన వాళ్ళకే దక్కాడు. కృష్ణుడు ఏం చేసినప్పుడు అందరూ కలిసి నందవ్రజ వాళ్ళు కృష్ణ అని అడిగారు. అడిగితే ఏం చేశాడు? కృష్ణ పరమాత్ముడు తృణావతిని చంపేసి తాను కృష్ణుడు అందరికీ దక్కాడు. అంటే ఏమడిగాడు? తృప్తిని అడిగారు కాబట్టి కృష్ణుడు మళ్ళా వాళ్ళకే దక్కాడు. వాళ్ళు దక్కించుకున్నారా? తాను దక్కాడా? తానే దక్కాడు. కాబట్టి అస్తమానం భగవంతుడు నామం చెప్పడం మనం మొదలుపెట్టయితే భగవంతుడు మన దగ్గరికి వచ్చి నా బుద్ధిని మార్చి మనల్ని సక్రమమైన మార్గంలోకి తీసుకెళ్తాడు. అదే భగవంతుడి యొక్క నామము. కోసం భగవంతుని నామాన్ని ఉచ్చరించడమే సక్రమమైన మార్గంలోకి తీసుకువెళ్తాడు మనల్ని. తృప్తి కావాలి, కృష్ణను వదిలేయాలి. ఏ కోరిక అవుట్ చేయాలి, కోరికని తృప్తి కావాలి. ఆయన తృప్తితో ఇంటికి వెళ్ళిపోవాలి. ఇదే తృప్తి అంటే. తృప్తి లేకపోతే మనం ఏనాడు కూడా ఇక్కడ ఉండలేము. తృప్తే నేను బాగా తృప్తిగా అన్నం తిని హాయిగా అనుకొని ఏ చెట్టు కింద కూర్చున్నాడు వాడి లాంటి తృప్తి కలవాడు ఇంకొకటి లేడు. కాపోడు తింటాడు, ఏడనుకుంటాడు, వెళ్ళిపోతున్నాడు. అది రాధే 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 కృష్ణ గోవింద రాధే రాధే కృష్ణ గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే. జై రాధా కృష్ణ గోవింద కి, రాధా శ్యామ్ గోవింద కి, బృందావన గోవింద కి, మధు గోవింద కి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. జై గురు మహారాజు గారికి, మహాభక్త బృందములకు, మహాభక్తులారా, రేపు భోగి పండుగ. అందులో రేపు రేగు పొడి తెచ్చుకొని కృష్ణుడు బాగా చక్కగా స్నానం చేయించి భోగిపిడి పోసి ఆ భోగిపిడి మీ పిల్లల మీద పోస్తే శుభాలు దొరుకుతాయి. అన్ని శుభాలే. అందుకోసం కృష్ణుడికి రేపు భోగిపిడి పోసి మనం పోసుకోవాలి. ఆయన చేసిన భోగిపిడు. ఎల్లుండి సంక్రాంతి. పెద్దలందరికీ నమస్కారం చేసుకోవాలి. తల్లిదండ్రులకి పాదాలు నమస్కారం చేసుకోవాలి. 3 చుట్టూ తిరగాలి. గోమాత 3 చుట్టూ తిరగాలి. ఇదే భూప్రదక్షిణం చేయడం అంటే పెద్దల పండుగ. అందుకు కనుమ అంటే పశువుల పండుగ. గోమాత దగ్గర పోయి ఇంత గడ్డి పెట్టాలి. అంత గడ్డి ఆనందం ప్రపంచంలో లేదు. గోమాత చుట్టూ 3 చుట్టూ తిరగాలి. గోమాత
మీరు వెళ్ళగలిగితే ఎక్కడే ఉన్నాయి హాస్పిటల్ వెనక త్వరగా ఈ 3 రోజులు ఇంటికి పండుగ ఉంది. సర్వం శ్రీకృష్ణ ప్రణవస్తు. హరే కృష్ణ.